కార్యక్రమానికి నేను వస్తానని చెప్పి మాకు ఎంతో అండవస్తులతో ప్రతి సత్సంగానికి కూడా పిలవండి నేను వస్తానని చెప్పేసి ఆయన అంటూ జరుగుతుంది. కానీ ఏంటంటే అవకాశాన్ని వినియోగించుకోలేము. మనం ఎక్కడెక్కడో గురువులను నెలుపుకుంటాం, పక్కనున్న గురువులని వదిలేస్తూ ఉంటాం. కానీ అటువంటి భక్తి టీవీ చూస్తారో లేదో మన ప్రసంగాలన్నీ కూడా చాలా అద్భుతంగా మన సుబ్రహ్మణ్య చెప్తున్నారు. కావున 50 మంది కూడా ప్రతి మంగళవారం కూడా ఆయన జాతకాలు మరియు ఇతర కార్యక్రమాలు ఏవైనా కూడా ఆయన చెప్తూ జరుగుతుంది. 50 మంది కూడా గాయత్రి పీఠానికి ఇచ్చేసి ఇప్పుడు మన సత్సంగానికి వచ్చిన మంచి ఉపన్యాస కార్యక్రమం అందజేస్తారమ్మా. చూస్తారా? చాలా సంతోషం. మాలాంకుండీం జఢమురం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరదారుణీం వరసుదాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమం కుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. భగవతానుగ్రహం చేత మనం అందరం కూడా చాలా గొప్పదైన సుదీర్ఘమైనటువంటి అద్భుతమైనటువంటి మాసంలో చక్కని పంచమి మహాపర్వదినం శుక్రవారంతో కలిసినటువంటి ప్రదోష వేళలో సాక్షాత్తు భగవంతుడు నెలకుండేటటువంటి సమీపంలో మనం అందరం కూడా చక్కగా సత్సంగం చేసుకుంటూ కొన్ని మంచి ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలు తెలుసుకుని మనసుని నిశ్చలపరుచుకుని భగవంతుడి యొక్క ధ్యానంతో తన్మయత్వం చెంది ఇంటికి వెళ్ళేటటువంటి ఉద్దేశంతో మనందరం ఇక్కడికి వచ్చాం. అయితే దానికి కావాల్సింది ఏంటంటే ప్రధానంగా అందరిలోనూ కూడా ప్రశాంతత కావాలి. ఫస్ట్ వచ్చే వాళ్ళందరూ కూడా మీ అందరి కాలం చాలా విలువైంది. మా నాన్నగారు ఒకటే చెప్తూ ఉండేవారు, మన సమయం కన్నా మన దగ్గరికి వచ్చిన వాడి సమయం ఇంకా విలువైంది. కాబట్టి వచ్చిన వాడి సమయాన్ని మనం బాడీ చేయకూడదు. అంచేత మనందరి సమయం చాలా విలువైంది. ఎంతో సమయాన్ని త్యజించి ఇక్కడ వచ్చాం మనం. ప్రతి మనిషికి ఈరోజు అసలు ఖాళీ లేని మనిషి లేడు. అసలు ఒక గంట కూడా ఎవరికి ఖాళీ ఉండలేదు. పూర్వం రోజులా కాదు, పూర్వం రోజు టైం ఉండేది. ఇప్పుడు తెల్లారితే రాత్రి అయిపోతుంది, రాత్రి అయితే తెల్లారిపోతుంది. ఇదివరకు స్పీడ్గా తిరిగిపోతుంది గడియారం ఇదివరకు కన్నా. అవునా కదా? మీ అందరికీ తెలుస్తుందా లేదా? గత సంవత్సరం పండుగ వచ్చేప్పుడే ఈ సంవత్సరం పండుగ వచ్చింది, ఇంకా మొన్నే వచ్చినట్టు ఉంటుంది. అంత స్పీడ్గా కాలం తిరిగిపోతున్న రోజులు ఇవి. అలాంటి సమయంలో విలువైన సమయాన్ని మనందరం త్యజించి ఇంట్లో ఎన్నో పనులు మానేసుకుని ఇక్కడ ఏదో ఒక ఆధ్యాత్మిక మంచి విషయం చెబుతారు, ఓ ధర్మపరమైన విషయం చెబుతారు, కాస్త భక్తి జ్ఞానము వైరాగ్యము వస్తాయనే ఉద్దేశంతో మనందరం వచ్చాం. అంచేత అందరూ కూడా ప్రధానంగా ఇక్కడ ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలంటే ఫస్ట్ అందరూ కూడా మాట్లాడకుండా కూర్చోవాలి. ఫస్ట్ ప్రశాంతంగా వినడానికి కూర్చోవడానికి ప్రయత్నం చేస్తే మాలాంటి వాళ్ళు ఏదైనా 4 మంచి విషయాలు చెప్పే అవకాశం దొరుకుతుంది. అంతేగాని ఇక్కడ వచ్చాక మీరు మీ పనిలో మీరు, మీ వ్యవహారం మీరు, మీ కబుర్లు మీరు చెప్పుకుంటూ ఉన్నారనుకోండి, భగవంతుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి జ్ఞాన బోధ ఇవ్వలేడు. అంచేత ప్రశాంతంగా మనందరం కూడా భగవంతుడి మీద ధ్యానం పెట్టుకుని శ్రద్ధగా 4 మంచి విషయాలు చెప్పుకుని మనందరం కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. అయితే నా అదృష్టం ఏంటంటే నాకు ఈ సత్సంగాలకి చిన్నప్పటి నుంచి చాలా అభినాభావ అనుబంధం ఏర్పడింది. తెలియకుండానే నాకు ఈ సత్సంగాలంటే ఇష్టం ఏర్పడింది. అది పూర్వజన్మ సుకృతం అవ్వచ్చు, లేదా ఒక మంచి మహాపండితుడి యొక్క కడుపును పుట్టిన కారణం చేత అవ్వచ్చు. అనేక కారణాలు. ఇదేంటంటే నాకు ఈ సత్సంగాలు ఎలా పుట్టాయో తెలుసు, ఎలా పెరిగాయో తెలుసు, ఎలా నడుస్తున్నాయో తెలుసు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఈ సత్సంగాలు అన్ని చోట్లకి తిరిగి ఆహ్వాన పత్రాలు, వార్షికోత్సవాలకు పిలవడాలు, నవరాత్రులకు పిలవడాలు, ఈ సందర్భంలో మన తూర్పుగోదావరి జిల్లాలో ఉండే ప్రతి సత్సంగానికి నేను కారు వేసుకుని వెళ్ళేవాడిని. సత్సంగ అధినేతను కలిసేవాడిని. ఎక్కడ ఏ సత్సంగం ఏ టైంలో జరుగుతుందో, ఎంతసేపు జరుగుతుందో, ఎంతమంది వస్తారో, ఇవన్నీ కూడా మనకి అలవాటైనటువంటివి. అంచేత కానీ కొన్ని సత్సంగాలకి ప్రత్యేకంగా వెళ్ళాలనిపించేది.
అన్ని సత్సంగాలు ఒకేలా ఉండేవి కావు. ఈ సత్సంగాల్లో రాజకీయాలు ఉండేవి, కుళ్ళు కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషాలు, రకరకాలు రాజకీయాలు ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు కానీ చాలా ఉండేవి. అయితే కానీ కొన్ని సత్సంగాలు మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి భక్తి తత్వంతో అక్కడికి వెళ్ళాలి, అక్కడ చాలా బాగుంటుంది ఆ సత్సంగం అనిపించే కొన్ని సత్సంగాలలో మన మహేంద్రవాడ సత్సంగం ఒకటి. అలాగే కొలమూరు సత్సంగం, వనపర్తి సత్సంగం, ఇలా కొన్ని పేర్లు చెప్పకుండా చాలా ఉన్నాయి. మంచి మంచి సత్సంగాలు చాలా అద్భుతంగా తయారు చేసుకుని చాలా క్రమశిక్షణతోటి ఒక నిబద్ధతతోటి అలాగే అందరూ కలిసి సమైక్యంగా ఈ సత్సంగాలు నడిపించడం చాలా పెద్ద అద్భుతమైనటువంటి యోగం అది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రాజకీయ పార్టీ నడిపించడమో ఒక వ్యవహారం నడిపించడమో వేరు, కానీ సత్సంగం నడిపించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక సేవ. ఇది ఈ ఆధ్యాత్మిక సేవలో ఎవరికి ఏమీ ఇవ్వలేము మనం, దైవపరమైనటువంటి లీల తప్ప. అంచేత వచ్చిన వాడు అడుగుతాడు, ఇన్ని రోజులు సత్సంగానికి వచ్చామండి మాకేం అవ్వలేదండి అని ప్రశ్నిస్తాడు. ఫస్ట్ వాడికి సమాధానం చెప్పాలి, కంగారు పడకురా అని చెప్పాలి, ఓర్పు సహన వహించమని చెప్పాలి, ఎన్నో ఉదాహరణలు చెప్పాలి. చెబితే కానీ వాడు మళ్ళీ సత్సంగంలో నిలబడిన అనుమానం వాడికి అయ్యింది, నాకెందుకు అవ్వడం లేదని అడుగుతాడు. మధ్యలో వచ్చి సత్సంగానికి వచ్చిన వాళ్ళు అందరికీ పనులు అయిపోతున్నాయండి, నాకు అవ్వట్లేదని అంటుంటారు. ఇలా ఒక సమస్య కాదు, ఈ సత్సంగ అధినేతలకు వచ్చే సమస్యలు ఎన్నో. అయినా కూడా ఈ సత్సంగాలు ఎలా నిలబడ్డాయి అంటే నిజంగా మీ అందరి యొక్క కృషి, సత్సంగాధినేతల యొక్క ఓర్పు సహనం. అయితే వీటన్నిటికీ మూల కారణం ఒకటి ఉందా లేదా? అవునా కదా. అసలు ఈ సత్సంగాలు ఎలా జరగడానికి ఒక మూల పురుషులు ఉంటారు, వాళ్ళని తలుచుకోకపోతే ఇంత సత్సంగం వార్షికోత్సవం చేసి వృధా. అవునా కదా. ఈ సత్సంగాన్ని నెలకొల్పినటువంటి త్రినాథ్ గురూజీ మీ అందరికీ తెలుసు, మహానుభావం. అలాగే కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఆధ్యాత్మిక తత్వం సామాన్యులలోకి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కడూ సత్సంగం చేసుకోగలగాలి, ఇంట్లో సత్సంగం చేసుకోగలగాలి, ఇంట్లో పూజ చేసుకోగలగాలి. అంటే అలాగా మరి మీ అందరికీ మంత్రాలు వచ్చా? రావు. మంత్రాలతో పూజలు చేయగలరా? చెయ్యలేరు. చెయ్యొచ్చు, దానికి చాలా కృషి కావాలి. కానీ కలియుగంలో నామాన్ని మించినటువంటి మంత్రము లేదు కాబట్టి, నామం మంత్రం కన్నా విలువైంది కాబట్టి, కలో స్మరణాన్ముక్తి అన్నారు కాబట్టి స్మరణ మాత్రము చేత మనిషి ఖచ్చితంగా శివ సాన్నిధ్యాన్ని పొందుతాడు. కాబట్టి స్మరణతోటి నామముతోటి పూజ చేయడం ఎలాగో ఒక అద్భుతమైనటువంటి ఒక శిక్షణగా, ఒక క్రమశిక్షణగా తయారు చేసి మీ అందరికీ అందించడం చాలా అదృష్టం అది. అలాగే అదృష్టం మా నాన్నగారు కూడా 108 సత్సంగాలు స్థాపన చేశారు. అక్కడ భజనామృతం, మా నాన్నగారి పాటలు అందరికీ తెలుసు. మా డోలక్ ప్రసాద్ అయితే ఇంక మామూలుగా కాదు, ఇంకా ప్రతి సత్సంగానికి వెళ్ళేవాడు, వాళ్ళు ఆడించేసేవారు, పూనకాలు వచ్చేసేవి సత్సంగాల్లో. మా డోలక్ ప్రసాద్ వాయించడం, మా నాన్నగారు పాడడం భక్తులతోటి ఎన్ని సత్సంగాల్లో పూనకాలు వచ్చేసేవో. అంచేత ఏంటంటే ఈ మహానుభావులందరూ కూడా ఎంతో కష్టపడి స్థాపించినటువంటి సత్సంగాలు చాలా శక్తివంతమైనటువంటివి. అవి మనల్నే కాదు, మన గ్రామాలు కాపాడుతున్నాయి, అవి మన దేశాన్ని కాపాడుతున్నాయి. మనం అనుకుంటాం సత్సంగం అంటే మనకొక్కరికి కాదు. సత్సంగం అంటే ఈ సృష్టిని, ప్రపంచాన్ని, ప్రకృతిని అంతటినీ కూడా ఈ కలికల్మషాల నుంచి పారద్రోలేటటువంటి శక్తి సత్సంగాలకు ఉంటుంది. అందుకనే గ్రామానికి ఒక సత్సంగం ఉంటే అది గ్రామానికి అవ్వబడుతుంది. అంత గొప్ప శక్తి సత్సంగానికి ఉంటుంది. కానీ ఏంటంటే మనం దాని విలువ తెలుసుకోలేకపోవడం వల్ల సత్సంగానికి కంటిన్యూగా రాలేకపోతూ ఉంటాం. అయితే అదృష్టం ఏంటంటే మనందరం కూడా ఇంకా ఈ ఆధ్యాత్మికపరమైన తత్వంలో ఉంటూ వాళ్ళు ఆడుతున్నాం. అయితే విచిత్రం ఏంటంటే సాధారణంగా జనాలందరూ కూడా ఏంటంటే మూఢభక్తి ఎక్కువ జనాలకి, కానీ మూఢభక్తే గొప్పది. ఎందుకంటే చాలామంది గురువులు అయిపోదాం అనుకుంటుంటారు. ప్రస్తుత కాలంలో ఏంటంటే అమ్మా ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు శక్తి. ఈరోజు ఎవరైతే పూజ చేసిన వాళ్ళ చేతుల మీదుగా గురువు గారికి చిరు సత్కారం
आयुष्येवेन्द्रिये प्रतिष्ठते सकलश्रेयो भवद्भिरस्तु। ఓకే ఓకే సంతోషం భవతు